Hi friends, good morning all of you. Today's Hindu paper analysis and the day is 30th May 2025. The first one. ఈరోజు మనం డైరెక్ట్ ఎడిటోరియల్కి వచ్చాం బికాస్ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ విత్ మెనీ న్యూ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎడిటోరియల్ మొత్తం చేద్దాం. స్లో అండ్ అన్స్టడీ on Manipur and an elusive peace. Elusive peace. అంటే ఇక్కడ పీస్ సాధించడము, శాంతిని సాధించడము అనేది ఎల్యూజివ్గా ఉంది. ఎల్యూజివ్, డిఫికల్ట్ టు హ్యాపెన్. సో అక్కడ శాంతి సాధించడము అనేది అంత ఈజీగా లేదు. ఎల్యూడ్ ఆర్ ఎల్యూజివ్ అనే పదం దేనికి యూజ్ చేస్తామంటే ఇంపాసిబుల్ టు హ్యాపెన్, డిఫికల్ట్ టు హ్యాపెన్. ఓకే, చాలా స్లో అండ్ అన్స్టడీగా ఉంది. అండ్ మణిపూర్ అండ్ అన్ ఎల్యూజివ్ పీస్. సాధిస్తున్నట్టుగానే ఉన్నాం కానీ అది సాధించబడడంలా. ఎథ్నిక్ వయలెన్స్. ఎథ్నిక్ అనే పదానికి యాక్చువల్గా మనం ఎథ్నిక్ వేర్ అయితే ట్రెడిషనల్ అనుకుంటాం కానీ ఇది వయలెన్స్ కాబట్టి ఎథ్నిక్ అనే పదానికి ఉన్నటువంటి మరొక మీనింగ్ రేసియల్. అక్కడ ఉన్నటువంటి ఒకే రకమైన కల్చర్ ఉన్న పీపుల్, ఒకే లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్, వాళ్ళందరినీ ఎథ్నిక్ అంటారు. ఎథ్నిక్ గ్రూప్స్ అంటారు. అవి రేసెస్, ఒక జాతి. కాబట్టి ఎథ్నిక్ వయలెన్స్ అనేది ఆ జాతికి సంబంధించిన వయలెన్స్. హ్యాజ్ అబేటెడ్, తగ్గినట్టుగానే ఉంది, అబేట్ అయిపోయినట్టుగా ఉంది. బట్ కానీ పీస్ కంటిన్యూస్ టు ఎల్యూడ్, శాంతి అనేటువంటిది, ప్రశాంతత అనేటువంటిది స్టిల్ ఇంపాసిబుల్. ఎథ్నిక్ వయలెన్స్ తగ్గినట్టుగా ఉంది కానీ పీస్ కంటిన్యూస్ టు ఎల్యూడ్ మణిపూర్. ఇంకా మనకి శాంతిని సాధించినట్టుగా అనిపించట్లేదు అన్నాడు. మరొక్కసారి ఎథ్నిక్ అనే పదాన్ని మనం తీసుకున్నప్పుడు మిత్రమా మనకు అర్థమవ్వాలి, అది రెండు రకాలుగా వాడచ్చు. ఎథ్నిక్ వేర్ అని అన్నప్పుడు నువ్వేమంటున్నావు? ఎథ్నిక్ వేర్ అన్నప్పుడు అది ట్రెడిషనల్ వేర్ అంటున్నావు. ఎథ్నిక్ వైలెన్స్ అన్నప్పుడు రేషియల్ అంటున్నావు. ఎథ్నిక్ గ్రూప్స్ అని అంటాము, వారి యొక్క కల్చర్, లాంగ్వేజ్, లైఫ్ స్టైల్ ఒకేలా ఉన్నప్పుడు ఆ జాతిని ఎథ్నిక్ అని అంటాం. ఎబేటెడ్ అనే పదం వాడాడు, హ్యాజ్ ఎబేటెడ్ అన్నాడు. మనకి సబ్సైడెడ్ అనే అర్థం వస్తుంది, అంటే తగ్గినట్టుగా ఉంది అన్నాను ఇందాక, అదే సబ్సైడెడ్. ఎథ్నిక్ వైలెన్స్ తగ్గింది కానీ పీస్ కంటిన్యూస్ టు ఎల్యూడ్ అన్నాడు. అంటే ఇంకా అది సాధించడం అంత ఈజీ కాదు. డిఫికల్ట్ టు హ్యాపెన్, డిఫికల్ట్ టు అక్కర్, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పాడు. ఒక్క నిమిషం. నో, ఎస్, ఇట్ హ్యాస్ బీన్ ఏ లిటిల్ ఓవర్ 3 months. కరెక్ట్గా 3 నెలల కన్నా కొద్ది సమయం అయింది. ఇట్ హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏ లిటిల్ ఓవర్ 3 months, 3 months కన్నా కొద్దిగా ఎక్కువైంది. సిన్స్ ప్రెసిడెంట్స్ రూల్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ మణిపూర్. మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి 3 నెలలు పైన అయింది. ఎప్పుడు ఇంపోజ్ చేశారు? ఆఫ్టర్ ఏ డిజాస్ట్రస్ స్పెల్. ఈ స్పెల్ అనేది డ్యూరేషన్ చెప్తుంది. ఈ స్పెల్ అనేటువంటిది ఒక టైంని చెప్తాం. ఒక డిజాస్ట్రస్ టైం జరిగిందట. ఒక విపరీతమైన డ్యామేజింగ్ స్పెల్ ఒకటి జరిగింది. వెన్ ద స్టేట్ గవర్నమెంట్ led by Bharatiya Janata Party's N. Biren Singh failed. ఎందుకు ఈ యొక్క రూల్ తీసుకొచ్చారంటే భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ బైరన్ సింగ్ గారి కాలంలో ఒక డిజాస్ట్రస్ స్పెల్ జరిగింది, ఒక వినాశనం జరిగింది. ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఫెయిల్డ్ టు డీఎస్కిలేట్ టెన్షన్స్. ఎస్కిలేట్ అంటే ఇంక్రీజ్, డీఎస్కిలేట్ అంటే అర్థము డిక్రీజ్. ఆయన దేనిని డిక్రీజ్ చేయలేకపోయాడు?
టెన్షన్స్ని తగ్గించలేకపోయాడు. ఇన్ ద ఆన్ గోయింగ్ ఎథ్నిక్ కన్ఫ్లిక్ట్, ఆ ఎథ్నిక్ కన్ఫ్లిక్ట్ని మళ్ళా చెప్తున్న రేసియల్ డిస్ప్యూట్స్, ఆ రేసియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో బైరన్ సింగ్ గారు డీఎస్కలేట్ చేయలేకపోయారు. అందువలన ఒక డిజాస్ట్రస్ స్పెల్ నడిచింది. సో దట్ అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఏర్పాటు చేశారు. బై ఆల్ అకౌంట్స్, బై ఆల్ మీన్స్ అంటాం దాన్ని. మొత్తం మీద బై అండ్ లార్జ్, బై ఆల్ అకౌంట్స్, దేర్ హ్యాస్ బీన్, by all means there has been a significant reduction in gun violence. Gun violence లో ఒక సిగ్నిఫికెంట్ రిడక్షన్ అయితే వచ్చింది. అండ్ ఆర్సన్, ఆర్సన్ అంటే ఫైరింగ్. సో కావాలని అక్కడ విపరీతమైనటువంటి ఫైర్ నడుస్తోంది, ఆ ఫైర్ కూడా తగ్గింది. విచ్ హ్యాడ్ ఫ్లేర్డ్ అప్, ఫ్లేర్డ్ అప్ అన్నాడంటే అగైన్ ఫైర్డ్, దాన్ని రైజ్డ్ అనే పదంతో వాడు. ప్లేజ్ అని కూడా అంటాం. ఫ్లేర్డ్ అప్, ఇంక్రీజ్డ్, రైజ్డ్. ఏం రేజ్ చేసింది? స్పొరాడికల్లీ, అకేషనల్లీ, అకేషనల్లీ నాట్ ఫ్రీక్వెంట్లీ, స్పొరాడికల్లీ నాట్ ఫ్రీక్వెంట్లీ. విచ్ హ్యాడ్ ఫ్లేర్డ్ అప్ స్పొరాడికల్లీ, రైజ్ అవుతోంది అప్పుడప్పుడు. సిన్స్ ద ఎథ్నిక్ కాన్ఫ్లాగ్రేషన్ అన్నాడు. అగైన్ కాన్ఫ్లాగ్రేషన్ అంటే మళ్ళా ఫైనే. బిగాన్ ఇన్ మే 2023. మళ్ళా బై ఆల్ అకౌంట్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ రిడక్షన్. గన్ వైలెన్స్ జరిగింది, తగ్గింది. ఇతరుల యొక్క ఆస్తులను తగలబెట్టే ఆర్సన్, ఎప్పుడైతే అదొక ఆనందం వాళ్ళకి. ఫైరింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, ఫైరింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, అక్కడ ఆర్సన్ అనే అర్థంలో అంత ఉంది. పబ్లిక్ ప్రాపర్టీని తగలబెట్టడంలో చాలా ఆనందం ఉంది. ఇలా ఆనందపడే వాళ్ళని ఏమంటారండి? హూలిగానిస్ట్ అంటారు. ఎవడైతే పబ్లిక్ ప్రాపర్టీని తగలబెట్టడంలో ఆనందపడతాడో వాడిని హూలిగానిస్ట్ అంటారు. అది తగ్గింది, పబ్లిక్ ప్రాపర్టీ తగలబెట్టడం అనేది తగ్గింది. విచ్ హ్యాడ్ ఫ్లేర్డ్ అప్ స్పొరాడికల్లీ, అప్పుడప్పుడు అది రేజ్ అవుతోంది స్పొరాడికల్. సిన్స్ ద ఎథ్నిక్ కాన్ఫ్లాగ్రేషన్, కాన్ఫ్లాగ్రేషన్ అంటే మళ్ళీ అది ఫైట్ అనే అర్థం వస్తుంది, ఫైర్ అని అర్థం వస్తుంది. బిగాన్ ఇన్ మే 2023. సమ్ ఆఫ్ ద వెపన్స్, కొన్ని ఆయుధాలు, దట్ వర్ లూటెడ్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి లూట్ చేశారు? పోలీస్ కానిస్టేబులరీస్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కొన్ని లూటింగ్ చేశారట. ఆ లూట్ అనే పదాన్ని మనం రాబ్డ్ అంటాం. వాళ్ళు పట్టుకుపోయారు బై ఫోర్స్. హ్యావ్ బీన్ రిటర్న్డ్, వాటన్నిటినీ ఇప్పుడు రిటర్న్ చేశారు. అండ్ ద మిలిటెంట్స్ డు నాట్ సీమ్ టు బి రూమింగ్ అరౌండ్. అదేవిధంగా ఈ మిలిటెంట్స్, తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో, డు నాట్ సీమ్ టు బి రోమింగ్ అరౌండ్. రోమింగ్ అరౌండ్ అంటే మూవింగ్ అరౌండ్, అక్కడ తిరగడం మానేశారట. విత్ సోఫిస్టికేటెడ్ వెపన్స్. సో ఒక హై రేంజ్లో ఉన్న వెపన్స్, సోఫిస్టికేటెడ్ వెపన్స్, ఓకే, అప్డేటెడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఇంపుడెంట్లీ, అమ్మయ్య, ఇంపుడెంట్లీ అంటే వితౌట్ రెస్పెక్ట్, చట్టం పట్ల రెస్పెక్ట్ లేకుండా వెపన్స్తో తిరుగుతున్నారు. దీన్నే షేమ్లెస్లీ, ధైర్యంగా తిరుగుతున్నారు అని చెప్పకూడదు. ఇక్కడ బ్రేవ్ అనే పదం వాడల, అడాసియస్ అనే పదం వాడల. అవి మళ్ళీ పాజిటివ్ అవుతాయి. ఇక్కడ ఉన్నది మిలిటెంట్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైన వెపన్స్, టెక్నికల్లీ హై వాల్యూడ్ వెపన్స్, సొఫిస్టికేటెడ్ వెపన్స్ పట్టుకు తిరుగుతున్నారు. ఇంపుడెంట్లీ, అరే ఇంపుడెంట్లీ బదులు బ్రేవ్ అనే పదం వాడచ్చు కదా. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మిలిటెంట్స్. వారి దగ్గర ఉన్నవి హైలీ ఎక్విప్డ్ వెపన్స్ ఉన్నాయి. వాటితో తిరుగుతున్నప్పుడు దాన్ని ధైర్యము అని అనకుండా ఏమన్నాడు? ఇంపుడెంట్గా తిరుగుతున్నారు అంటే దట్ మీన్స్ రెస్పెక్ట్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు అని అర్థం. నెగిటివ్గానే చెప్పాలి. వితౌట్ రెస్పెక్ట్ ఆర్ షేమ్లెస్లీ, వితౌట్ ఫియర్. వితౌట్ ఫియర్ తిరుగుతున్నారు వీళ్ళందరూ. సో
మళ్ళీ చెప్తున్నా, రైటర్ ఇంపుడెంట్ అనే పదం వాడాడు, బ్రేవ్ అనే పదం వాడకపోవడం గల కారణం అదే. మిలిటరీ వాళ్ళు మన యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ తిరుగుతూ ఉన్నట్లయితే మనం అక్కడ బ్రేవ్లీ అని, అడాసియస్లీ అనే పదాలు వాడచ్చు. యాజ్ దే డిడ్ ఎర్లియర్, వీరిప్పుడు మిలిటెంట్స్ అక్కడ తిరగడం లేదట ఈ యొక్క వెపన్స్ తీసుకుని, ఎలా ఇంతకు ముందు వలె, యాజ్ దే డిడ్ ఎర్లియర్. బట్ దట్ హ్యాస్ నాట్ మెంట్ దట్ పీస్ హ్యాస్ రిటర్న్. వీరు తిరగడం లేదు కాబట్టి దాని మీనింగ్ ఏం కాదంటే పీస్ వచ్చేసిందని చెప్పలేం, శాంతి నెలకొన్నది అని మనం చెప్పలేం. దో ద మిలిటెంట్స్ ఆర్ నాట్ రోమింగ్ అరౌండ్ విత్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఇంపుడెంట్లీ, వారు ఆ విధంగా తిరగకపోతున్నప్పటికీ కూడా శాంతి వచ్చిందని, ఆ యొక్క మణిపూర్ ప్రశాంతంగా ఉందని మనం చెప్పలేం అని ఫైనల్గా చెప్పాడు. ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ and goods across highways and between the hills and the valley continues to be impeded. Stopped. Impediment, impeded, stopped. Impediment, that is hurdled. Impediment ante ardhamu obstacle. సో అడ్డంకులు ఉన్నాయి, ప్రజలు లేదా వస్తువులు అక్రాస్ హైవేస్ మీదుగా, బిట్వీన్ ద హిల్స్ కొండల మధ్యలో, అండ్ ద వ్యాలీ లోయలో, కంటిన్యూస్ టు బి ఇంపీడెడ్ ఇంకా వాటిని ఆపుతూనే ఉన్నారు. కాబట్టి శాంతి రిటర్న్ అయినట్టు కాదు, పీస్ రిటర్న్ అయినట్టు కాదు. దేర్ హ్యావ్ బీన్ నో సైన్స్ ఆఫ్ ఎనీ థా ఇన్ ద హోస్టిలిటీ. హోస్టిలిటీ అనే పదం మనకి తెలుసు, ఎనిమిటీ, రీసెంట్గా మాట్లాడుకున్నాం. ఎనీ తా అని అన్నాడంటే ఇక్కడ అర్థము రిడక్షన్. ఎనీ రిడక్షన్ ఇన్ హోస్టిలిటీ, ఏమీ తగ్గల. తా అంటే యాక్చువల్గా దేమని వాడతాం, మెల్ట్ అనే పదంలో వాడతాం. ఒక ఐస్ వాటర్గా మారిపోవడాన్ని థాయింగ్ అంట. నో సైన్స్, ఎటువంటి సైన్ కనపడంలే ఆఫ్ ఎనీ థా ఇన్ ద హోస్టిలిటీ బిట్వీన్. హోస్టిలిటీ ఎవరి మధ్యలో ఉంది, బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్. మణిపూర్లో ఉన్న రెండు కమ్యూనిటీల మధ్యలో ఎటువంటి రిడక్షన్ లేదు, హోస్టిలిటీ రిడక్షన్ లేదు అని చెప్తున్నాడు. అటువంటి సైనే లేదు. దట్ వర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఆ రెండు కమ్యూనిటీస్ కూడా ఆ కాన్ఫ్లిక్ట్కి ప్రధాన కారణమై ఉన్నాయి. దే ఆర్ ద సెంటర్. అండ్ దిస్ హ్యాస్ మెంట్ దట్ దోస్ డిస్ప్లేస్డ్ and who lost their homes in the valley and the hills are yet to return. వారు ఇంకా వారి ప్లేసెస్కి రావాల్సి ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ వలన చాలామంది డిస్ప్లేస్ అయ్యారు, వారి ప్రాంతాలను వదిలి మరొక ప్రాంతానికి మైగ్రేట్ అయిపోయారు. అండ్ హూ లాస్ట్ దేర్ హోమ్స్ ఇన్ ద వ్యాలీలో చాలామందికి హౌసెస్ కూడా, హోమ్స్ కూడా కోల్పోయారు. వారందరూ ఎట్ టు రిటర్న్, ఇంకా వ్యాలీకి రాలేదు అంటే పీస్ ఇంకా సాధించబడలేదు. ఎట్ టు రిటర్న్, వారు ఇంకా రావలసి ఉన్నది. దట్ మీన్స్ పీస్ హ్యాస్ నాట్ అచీవ్డ్ ఎట్. దట్ ద పీస్ హ్యాస్ బీన్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అనే పదం వాడుతున్నాడు, దట్ ఈజ్ వీక్. ఫ్రెజైల్ అనే పదం వాడుతున్నాడు, దట్ ఈజ్ బ్రిటిల్, దట్ ఈజ్ వనరబుల్. వీక్, బ్రిటిల్, వనరబుల్. అక్కడున్న పీస్ చాలా వీక్గా, వనరబుల్గా ఉంది. వాజ్ సీన్ ఇన్ ద వే ద ఇంఫాల్ వ్యాలీ కన్వల్జ్డ్ సైలెంట్లీ సఫర్డ్. నిశ్శబ్దంగా ఇంఫాల్ ఏమి సఫర్ అవుతోంది, ఆ యొక్క వార్ని సఫర్ అవుతోంది. ద వ్యాలీ సైలెంట్లీ సఫర్డ్ ఇన్ ప్రొటెస్ట్ ఫాలోయింగ్ ఏ రీసెంట్ ఇన్సిడెంట్ during the run-up to the Shuri Lily Festival in Ukhrul district in late May. యాక్చువల్గా రన్అప్ అంటే అర్థము అక్యూములేట్ అనే పదాన్ని తీసుకుంటాం. రన్అప్ అంటే అక్యూములేట్ అనే పదం తీసుకుంటాం, కానీ ఇక్కడ జర్నీకి సంబంధించి చెప్తున్నాడు. ఒక ఫెస్టివల్ జరుగుతున్న సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందట. సో దానికోసం ద ఇంఫాల్ వ్యాలీ సైలెంట్లీ సఫరింగ్ the protest
ఇన్ ప్రొటెస్ట్, జరుగుతున్న ప్రొటెస్ట్లో మణిపూర్ కన్వల్స్డ్, సైలెంట్లీ సఫర్డ్. ఏం జరిగింది ఆ రన్అప్లో? వెన్ ఏ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ విత్ జర్నలిస్ట్ drove close to Kukijo inhabited areas, residential areas. ఒక స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ జర్నలిస్టులను తీసుకుని కుకీజో రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గరికంటా వెళ్ళిందట. సమ్ సెక్యూరిటీ పర్సనల్ చూడండి, సెక్యూరిటీ పీపుల్ ప్లేస్డ్ స్టిక్కర్స్ ఆన్ ద బస్. వారు కొన్ని స్టిక్కర్స్ వేశారట బస్సు మీద, టు హైడ్, దాచడానికి, ద నేమ్ ఆఫ్ ద స్టేట్. సో ఆ స్టేట్ రన్ బస్ ఏదైతే ఉందో అక్కడ మణిపూర్ స్టేట్ యొక్క నేమ్ కనపడుతోందట. దాని మీద సెక్యూరిటీ పర్సనల్ స్టిక్కర్స్ వేశారు, స్టేట్ నేమ్ కనిపించకుండా. అన్ యాక్ట్ దట్ రేజ్డ్ ఆర్ యాంగర్, రైల్ అంటే అర్థము యాంగర్, రైజ్డ్ ఏం రైజ్ చేసింది లేదా కోపం తెప్పించింది. అన్ యాక్ట్ దట్ రైల్డ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీ. ఈ సివిల్ సొసైటీ గ్రూప్స్ అన్నిటికీ కూడా రైల్ మీన్స్ యాంగ్రీ, ఆ యొక్క యాంగర్ వచ్చిందట, వారికి కోపం వచ్చింది. ఆస్టెన్సిబులీ అనే పదం ఆన్ ద ఫేస్ ఆఫ్, as a fact, on the face, apparently. మనం చూసినట్లయితే ostensibly this was done to allow for their safe passage through the Kukijo areas. సో సెక్యూరిటీ పర్సనల్ చేసింది కూడా యాజ్ ఎ ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఫర్ దేర్ సేఫ్ ప్యాసేజ్, వారి యొక్క సేఫ్ ప్యాసేజ్ కోసమని వారు చేయడం జరిగింది. కానీ ఆ యాక్ట్ అక్కడ వారందరిలో కూడా కోపం తీసుకొచ్చి, ఇట్ రైల్డ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీ. నౌ దట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్, బట్ ఇట్ ఓన్లీ యాంటగనైజ్డ్ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీ. ఆ వ్యాలీలో ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా యాంటగనైజ్డ్ అన్నాడు. వాళ్ళు అడ్వర్స్లీ థాట్, అడ్వర్స్లీ ఫెల్ట్, దాని నుంచి వారు అడ్వర్స్ తీసుకున్నారు. యాంటగనిస్ట్ అనే పదం మనకి తెలుసు, అపోనెంట్ అని అర్థం. బట్ ఇట్ ఓన్లీ యాంటగనైజ్డ్ గ్రూప్స్ ఇన్ ద వ్యాలీ హూ సా దిస్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కోటోయింగ్ టు డిమాండ్స్ ఫర్ ఏ సెపరేట్ అడ్మినిస్ట్రేషన్. వారు అసలే సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నారు, దానిని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. వారి యొక్క డిమాండ్ని నెగ్లెక్టింగ్లా అనిపించింది, దానిని ఇగ్నోర్ చేసినట్టు అయింది, కోటోయింగ్గా అనిపించిందట. సో వీళ్ళు కావాలనే దీనిని పక్కకు పెడుతున్నారు అని ఆ యొక్క గ్రూప్స్ అన్నిటికీ అనిపించింది. బికాజ్ ఒక చిన్న యాక్షన్, స్టేట్ బస్కి స్టేట్ నేమ్ మీద స్టిక్కర్స్ని ప్లేస్ చేయడం ద్వారా అక్కడున్న ప్రజలందరూ వాళ్ళలో కోపం పెరిగింది, వాళ్ళల్లో ఆ యొక్క అడ్వర్స్ ఇంపాక్ట్ వచ్చింది. వారు అనుకున్నారు మేము సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నాం, దానికి వ్యతిరేకంగా మా డిమాండ్స్ని ఇగ్నోర్ చేస్తూ, మా డిమాండ్స్ని పుష్ చేస్తూ ఈ పని, వన్ ఆఫ్ ద కీ డిమాండ్స్ ఆఫ్ ద కుకీజో కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్, ఆ డిమాండ్ని వీళ్ళు టోయింగ్ చేస్తున్నారనే ఫీలింగ్ తెలిసి పక్కన పెడుతున్నారని అనిపించింది. అపరెంట్లీ సమ్ ఆఫ్ ద లెటర్స్ పార్టీసన్స్ అంటే ఎవరండి? సపోర్టర్స్, ఒక ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళే పార్టీసన్స్. హ్యాడ్ అపోజ్డ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ త్రూ దేర్ ఏరియాస్. ఈ విషయం జరిగిన తర్వాత ఆ యొక్క సపోర్టర్స్ అపోజ్ చేశారు వారి ఏరియా నుండి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని. బట్ స్టెప్డ్ బ్యాక్, ముందుగా అలా చేసినప్పటికీ కానీ స్టెప్డ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ స్టర్న్ స్టాన్స్. స్టర్న్ అన్నాడు ఫర్మ్ స్టాన్స్, సరి అయినటువంటి స్టాన్స్, స్టెప్, ఒక ఫర్మ్ స్టెప్ తీసుకున్నారట బై ద ఆర్గనైజర్స్ ఆఫ్ ద ఫెస్టివల్. ముందుగా యాక్సెప్ట్ చేయలేదు, ఆ రూట్లో ఏ విధమైన వెహికల్ వెళ్ళకూడదు అన్నారు. కానీ ఆర్గనైజర్స్ ఎప్పుడైతే ఒక ఫర్మ్ స్టెప్ తీసుకున్నారో
వారందరూ వెనకడుగు వేశారు, స్టెప్డ్ బ్యాక్. ముందు అపోజ్ చేసినప్పటికీ తర్వాత యాక్సెప్ట్ చేశారట. ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్ దట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు వాక్ ఎ టైట్ రోప్. ప్రస్తుతము యూనియన్ గవర్నమెంట్ పరిస్థితి చాలా డిఫికల్ట్గా ఉంది. దే హ్యావ్ టు వాక్ ఏ టైట్ రోప్. సో ఎటు తేల్చుకోలేని పరిస్థితి టైట్ రోప్. అండ్ దట్ ఎక్స్ప్లైన్స్ ద రిలేటివ్లీ స్లో పేస్ ఆఫ్ రిటర్న్ టు ట్రూ నార్మల్సీ. దీనివల్ల మనకు అర్థమవుతోంది ట్రూ నార్మల్సీ రావడం అనేది అంత వేగంగా జరగదు, చాలా స్లో పేస్ అన్నాడు. పేస్ అంటే అర్థము స్పీడ్, చాలా నెమ్మదిగా నడుస్తుంది. బట్ ద గవర్నమెంట్ మస్ట్ టేక్ స్ట్రాంగ్ స్టెప్స్, చాలా స్ట్రాంగ్ స్టెప్స్, దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇన్ డిజార్మింగ్, వాళ్ళ దగ్గర ఆయుధాలు తీసేయడం. ఆర్మింగ్ అంటే గివింగ్ ఆర్మ్స్, డిజార్మింగ్ అంటే దట్ ఈజ్ రిమూవింగ్ ఆర్మ్స్. ఇన్సర్జెంట్, ఎవరైతే చొరబడుతున్నారో వారు. అండ్ చావనిస్ట్ అన్నాడు. చావనిస్ట్ అనేవాడు స్టాంచ్ అంటే స్ట్రాంగ్, సపోర్టర్ ఆఫ్ an ఐడియాలజీ. ఒక ఐడియాలజీకి స్ట్రాంగ్ సపోర్టర్ ఎవరైతే ఉంటాడో వాడిని చావనిస్ట్ అంటాం. వాళ్ళని చావనిస్ట్ గ్రూప్స్ అన్నాం. వాళ్ళని డిజార్మ్ చేయాలి. హూ కంటిన్యూ టు హోల్డ్ స్వే, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. హూ కంటిన్యూ టు హోల్డ్ స్వే, దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్. దే హోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ? ఇన్ ద వ్యాలీ అండ్ ద హిల్స్లో. ఇంకా చావనిస్టుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. ఆ గ్రూప్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దానిని మనం తగ్గించాలి. ఇట్ షుడ్ ఆల్సో సెండ్ అవుట్ ఏ మెసేజ్, ఒక మెసేజ్ కూడా పంపించాలి. దట్ దీస్ సెక్షన్స్ విల్ నాట్ రిప్రజెంట్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ ఇన్ ద పీస్. సో ఈ సెక్షన్స్ ఏవి కూడా ఆ పీస్ ప్రాసెస్లో విల్ నాట్ రిప్రజెంట్ అనే విషయం కూడా. అండ్ పొలిటికల్ ఇనిషియేటివ్స్, రాజకీయ పరంగా తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్, స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ నీడెడ్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి పొలిటికల్ ఇనిషియేషన్ కావాలి. దానికి సంబంధించి ఈ కమ్యూనిటీలు ఏవి కూడా రిప్రజెంట్ చేయవు ఆ పీస్ ప్రాసెస్లో అనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెసేజ్ పంపించాలి. ద డిస్ట్రస్ట్, మీకు ట్రస్ట్ అంటే తెలుసు, నమ్మకము, ఫెయిత్. డిస్ట్రస్ట్, నో ఫెయిత్. ద డిస్ట్రస్ట్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ లెడ్ టు ఎథ్నిక్ పార్టిసన్స్ సెట్టింగ్ ద డిస్కోర్స్. సో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డిస్ట్రస్టే ఈ ఎథ్నిక్ పార్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, ఎథ్నిక్ పార్టిసన్స్, మరొకసారి థర్డ్ టైం రాస్తున్నానన్న, రేషియల్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధమైన డిస్కోర్స్కి వెళ్ళడానికి, ఈ విధమైన షో ఆఫ్కి వెళ్ళడానికి, ఈ విధమైన పని చేయడానికి గల కారణం వారి యొక్క డిస్ట్రస్ట్, నమ్మకం లేకపోవడం. ఇన్ ఆర్డర్ టు రివర్స్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ని రివర్స్ చేయాలి అన్నట్లయితే ఏ స్ట్రాంగర్ కమిట్మెంట్ టు ఇంప్లిమెంటింగ్ ద రూల్ ఆఫ్ లా, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి టు ఇంప్లిమెంట్ ద రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక దృఢమైన కమిట్మెంట్. వైల్ ఫోకసింగ్ ఆన్, ఇంకా ఫోకస్ దేని మీద ఉండాలి? రిహాబిలిటేటింగ్, దట్ మీన్స్ ఎవరికి? ద విక్టిమ్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ పునరావాసం ఇవ్వాలి, రిహాబిలిటేట్ చేయాలి. ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ఇది అర్జెంట్ నీడ్ ఆఫ్ ద అవర్, అర్జెన్సీ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా తక్షణ కర్తవ్యం ఏమిటయ్యా అంటే విక్టిమ్స్ అందరినీ రిహాబిలిటేట్ చేయాలి, వారందరికీ మరలా ఆ యొక్క హోమ్స్ ఇవ్వగలగాలి. అంతేకాకుండా రూల్ ఆఫ్ లాని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మీన్ వైల్ దేర్ హ్యావ్ బీన్ కాల్స్ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ, ఆ యొక్క స్టేట్ అసెంబ్లీని మరొక్కసారి రిస్టోర్ చేద్దామని డిమాండ్స్ వినపడుతున్నాయి. దేర్ హ్యావ్ బీన్ కాల్స్. With some MLAs,
క్లైమింగ్ మెజారిటీ సపోర్ట్ ఫర్ ఎ ఫ్రెష్ ఇటరేషన్ అన్నాడు. ఇటరేషన్ అంటే రిపీటేషన్ ఆర్ రిపీట్. అంటే ఇంతకుముందు ఒకసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మళ్ళా అదే వస్తుందట, దాన్ని రిపిటేషన్ అంటాం, దాన్ని రిపీట్ అంటాం. ఇటరేట్, రిపీట్. ఇటరేషన్ ఆఫ్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ బైరన్ సింగ్ యొక్క పరిపాలనలో ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళింది. మరలా రీసెంట్గా ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఉందని ఇటరేషన్ కోరుతున్నారు, రిపిటేషన్ కోరుతున్నారు. దిస్ స్టెప్ షుడ్ ఓన్లీ బీ కన్సిడర్డ్. ఈ స్టెప్ని అప్పుడు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ సమ్ కాన్సెన్సస్, అగ్రిమెంట్, ఎ కామన్ అగ్రిమెంట్ బై ఎవ్రీ వన్, దట్ ఈజ్ కాల్డ్ కాన్సెన్సస్, దట్ ఈజ్ ఏకాభిప్రాయం. సో అందరి యొక్క అంగీకారం ఉన్నప్పుడే, అగ్రిమెంట్ బై ఆల్ ఉన్నప్పుడు మాత్రమే, ఆన్ స్టెప్స్ టు బి టేకెన్ టువర్డ్స్ నార్మల్సీ అమాంగ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద respective communities and civil society actors. So representatives, respective communities, respected representatives, అంతే కాకుండా సివిల్ సొసైటీ యాక్టర్స్, వీళ్ళందరి మధ్యలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనే ఒక స్టెప్ని కన్సిడర్ చేయాలి. సో ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ హ్యావ్ వన్ సింగిల్ అగ్రిమెంట్, దట్ ఈస్ యునానిమస్ అగ్రిమెంట్, దట్ ఈస్ కాన్సెన్సస్ ఉండి తీరాలి. దిస్ ఈజ్ ఓవర్. అయితే ఈరోజు చాలా మంచి పదాలు మనం ఈరోజు చూస్తున్నాం. సో ఐ హోప్ దట్ యు ఆల్ గో త్రూ ఆల్ ద వర్డ్స్. అందులో ఇంపుడెంట్ అనే పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది బ్రేవ్ అనకూడదు, అడాసియస్ అనకూడదు. బికాజ్ ఇంపుడెంట్ అనే పదాన్ని నెగిటివ్ సెన్స్లో యూజ్ చేయాలి. వితౌట్ ఫియర్, అది ఇంపుడెన్స్ అనిపిస్తుంది. చట్టం పట్ల ఏ విధమైన లక్ష్యం లేనప్పుడు అక్కడ మనం వాడచ్చు. అది బ్రావరీలోకి రాదు. ధైర్యం వేరు, ఇంపుడెన్స్ వేరు, రెండు కూడా డిఫరెంట్. అండ్ నీడ్ ఆఫ్ ద అవర్ అనే పదం చూశారు, ఇటరేషన్ అనే పదం చూశారు, కాన్ఫ్లాగ్రేషన్ అనే పదం చూశారు. నెంబర్ ఆఫ్ న్యూ వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకోవడం జరిగింది. మరలా రేపు మనం హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్తో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.